నిజం నిర్భయం అదే మా నైజం. మహాత్మా టీవీకి స్వాగతం. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల డిమాండ్లను పరిష్కరిస్తామని అంగీకరించడంతో వారు మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు దాదాపు 42 రోజుల పాటు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అంగన్వాడీ యూనియన్ నేతలతో సోమవారం రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి. అంగన్వాడీ వర్కర్లు పలు డిమాండ్లను నెరవేరుస్తున్నట్టు సజ్జల బొత్స సత్యనారాయణ అంగీకరించడం జరిగింది. అంగన్వాడీ యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ప్రధానంగా వచ్చే జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకోవడం జరిగింది. మొత్తం 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆయా యూనియన్ల నేతలు, కార్యకర్తలు, హెల్పర్స్ మంగళవారం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అంతేకాకుండా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మె సందర్భంగా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీనే మేము అడుగుతూ వచ్చాము. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ హామీని నెరవేర్చమని చెప్పి పలుమార్లు మేము ధర్నాలు నిర్వహించాము. కానీ ఎప్పటికీ కూడా స్పందించలేదు. స్పందించకపోవడంతో డిసెంబర్ 12 నుంచి మేము సమ్మెలోకి దిగాము. ఆ సమ్మెలో కూడా పలుమార్లు చర్చ జరిపారు 6 సార్లు. అయినా కూడా మా డిమాండ్లు నెరవేరలేదు. 42 రోజుల తర్వాత ప్రభుత్వం మాకు దిగివచ్చి వేతనాలు పెంచుతాము జూలై నుంచి 15,000 అని చెప్పేసి దానికి సంబంధించిన మినిట్స్లో కూడా రాయడం జరిగింది. కాబట్టి మాకు వేతనం పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమ్మెలో మాకు పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, మినీ కార్యకర్తలకు మరియు మా సేవీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పాత్రికేయులు, విలేకరులు అందరూ కూడా మాకు సహకరించారు. మీ అందరి సహకారము మాకు చాలా బాగా ఇచ్చారు. కాబట్టి మా యూనియన్ తరఫున, మా వర్కర్ల తరఫున, కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత 42 రోజులుగా రాష్ట్ర చరిత్రలో ఐసిడిఎస్ ఏర్పడినప్పటి నుంచి చేయని పోరాటం ఈ 42 రోజుల్లో అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్స్, మినీ వర్కర్స్ చేయడం జరిగింది. ఒక మహిళలు రాబోయే ఇప్పుడున్నటువంటి అన్నిటి చూసిన తర్వాత దీనికి ఇంకోసారి గుర్తేది పోరాటాలకు ఎవరైనా తల వంచాలని చెప్పేసి గతంలో ఏదైతే నానుడు ఉందో దానికి ఈ యొక్క నిరంకుశంగా పాలిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వానికి అంగన్వాడీలో పోరాటం చెంపదప్పుగా మిగిలిపోతుంది చరిత్రలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాయడం జరిగింది. అలానే ఈ మిగతా విషయాలన్నీ చెప్పారు. గ్రాడ్యుటీ వచ్చేసి సుప్రీంకోర్టు ఆధారంగా ఏదైతే గైడ్లైన్స్ ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చేకి ఒక సర్వే చేసి సర్వే ఆధారంగా ఖచ్చితంగా జీవో ఇస్తామని చెప్పేసి మినీ సెంటర్ మెయిన్ సెంటర్గా మారుస్తామని చెప్పేసి చెప్పినారు. అలానే గతంలో ఏదైతే వాళ్ళ